హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేమైతే గారెలు చేసుకున్నాం. మరి మీరేం చేసుకున్నారు? లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎల్లిపాయలు తీసుకొని ఒక గడ్డ తీసుకున్నాను నేను. ఒక స్పూన్ జీరా తీసుకొని కొన్ని ధనియాలు మీ పిండి క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు పిండిలో రుచికి తగినంత కారం వేసుకోండి. నేను అయితే 2 వేసుకున్నాను. నేను చూపించిన దాంతో కొంచెం ఉప్పు వేసుకోండి. 2 kgs ఆఫ్ బియ్యపిండి అండి. కొన్ని నువ్వులు వేసుకున్న దగ్గర కొన్ని ఉన్నాయి, నేను అవే వేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం కట్ చేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎల్లిపాయలు అవన్నీ మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకుందాం. నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఎల్లిపాయల పౌడర్ వేసుకుందాం. కొంచెం బరకగానే పట్టుకోండి ఆ పేస్ట్. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాం. మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు, అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. నేనైతే పెసరపప్పు వేసుకున్నాను. పల్లీలు వేసుకుంటే కొంచెం జాగ్రత్త అండి, కొంచెం పిండి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఒకవేళ పాత బియ్యం అయితే కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని గోరువెచ్చగా పడ్డాక అవి పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడే కొంచెం బంకలాగా వస్తుంది పిండి, పగలకుండా విచ్చుకోపోకుండా వస్తాయి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా పిసుక్కోవాలి. పిసుక్కున్న తర్వాత ఒక్కొక్కటి లడ్డులా చేసుకొని గారెలో ఒత్తి వేసుకుంటే గ్లాత్లో వేసుకోండి. పక్కకి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పై వేసుకుంటూ మనం క్లాత్లో వేసాం కదా, దాన్ని ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక జల్లి బుట్టలో వేసుకోండి. ఆయిల్ అనేది స్ట్రెయిన్ అవుతుంది, లేకపోతే అప్పకు అలానే పట్టుకొని ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. అలాంటి బుట్ట కానీ ఇంకేమైనా వెరైటీ ఉంటే మీరు అందులో వేసుకోండి. తర్వాత ఒక పెద్ద డబ్బాలో వేసుకొని ప్యాక్ చేసుకోండి. ఏమి గారెలు రెడీ.